మొక్కై వంగనిది మానై వంగున అని భారతదేశంలో ఒక కాశ్మీర్ విషయంలో భారతీయులకు వ్యతిరేకంగా కాశ్మీర్‌ని పాకిస్తాన్‌లో భాగం అంటూ లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్‌లు మాట్లాడుతుంటే, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఫస్ట్‌లో అట్లాగ కాదనేవోళ్ళు. ఆ తర్వాత నిదానంగా అవును, అవును, అవును అంటం బిగిన్ చేశారు. ఇక్కడున్న ప్రభుత్వాలు దాని మీద అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్‌లే మనకేంటిలే అని వదిలేసినాయి. క్రమక్రమంగా అదేమైంది హిందుత్వ వ్యతిరేకత ఈ దేశంలో ఇస్లామిక్ రాజ్యం కావాలనుకునేటటువంటోళ్ళు చివరికి తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చి భారతదేశంలో యువతరాన్ని అందులో చేర్చుకుని ఇక్కడ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిజం తీసుకొచ్చేసేసి ఇక్కడ బాంబులు పేల్చి ఇక్కడ అరాచకాలు చేసి క్రమంగా ఇక్కడ ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి దిశకెళ్ళింది. ఇప్పుడు అమెరికా ఆలోచించుకోవాలి. ఇప్పటికే అనేక సార్లు కాల్పులు జరుగుతున్న చోట, బాంబులు పేలుతున్నటువంటి చోట్లన ఉంటున్నది ఇట్లాంటి పాకిస్తాన్ ఐడియాలజికల్ వాళ్ళని తెలిసిన పేర్లు బయట పెట్టకుండా దాచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక ముస్లిం మత పెద్ద అంటే అక్కడ కొంతమంది కుర్రోళ్ళని అక్కడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూలు చేస్తుంటే ముస్లిం కుర్రోళ్ళని, అవును అల్లాది భూభాగం, ఈ అమెరికా అయినా సరే షరియా చట్టాలు పాటించాల్సిందని మాట్లాడుతున్నారు వాళ్ళు. జపాన్‌లో అట్లా మాట్లాడుతూ, జర్మనీలో అట్లా మాట్లాడుతున్నారు. బిలో 20 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ముస్లిం అబ్బాయి కూడా అల్లాదే ఈ భూభాగం అంతా, మిగతా వాళ్ళందరూ కాఫీర్లే, భూమిని అంతా కూడా పరిపాలించేవాడు అల్లానే అని మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అంతగా వాళ్ళ మైండ్‌ని విషపూరితం చేసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే కాలిఫోర్నియాలో ఇస్లామిక్ స్కాలర్ మొస్తఫా ఆహ్, క్వజ్విని నేను ఆహ్, ఏదైతే అమరయోధుడిగా పోవాలనుకుంటున్నాను. ఎవరు మన ఖొమైనీ తరహాలో, అంతేగాని బెడ్ మీద పడి చనిపోవాలనుకోవట్లేదు అని చెప్తున్నాడు. అమెరికాలో కూర్చొని. అంటే అమరవీరుడిగా అంటే ఏంటి? బాంబులతో పేల్చుకొని చావడము, చంపించుకోవడము అంటే. అంటే ఇస్లామిక్ రాడికలిజం చేస్తానని ఓపెన్‌గా చెప్తున్నాడు. అమెరికా ప్రభుత్వం చూస్తా కూర్చుంది.